సుధారెడ్డి ఈ పేరు వింటేనే ఇప్పుడు సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫ్యాషన్ ప్రపంచంలో ఒకటే హడావుడి జరుగుతోంది. అసలీవిడ రేంజ్ చూస్తుంటే మన అంబానీగారి భార్య నీతా అంబానీ కూడా ఈమె ముందు కొంచెం బడ్జెట్లో బతుకుతున్నారేమో అన్నంత సెటైరికల్గా ఉంది పరిస్థితి. మనమొక అరతులం బంగారం కొనాలంటేనే 10 సార్లు గోల్డ్ రేట్ చెక్ చేసుకుంటాం. అలాంటిది ఒకావిడ మెడలో వేసుకున్న గొలుసు ధర అక్షరాల 140 కోట్ల రూపాయలంటే మీకేమనిపిస్తోంది? వినడానికి ఏదో సినిమా డైలాగులా ఉన్నా ఇది పక్కా నిజం. న్యూయార్క్ నగరంలో హాలీవుడ్ స్టార్స్, గ్లోబల్ బిలియనియర్లు అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగా మన హైదరాబాద్ మట్టిలో పుట్టి పెరిగిన ఈమె ఇంటర్నేషనల్ ఫ్యాషన్ ప్రపంచాన్ని ఎలా షేక్ చేసిందో ఈరోజు మనం ముచ్చటించుకుందాం. ఇంతకు ఈ 140 కోట్ల నెక్లెస్ వెనుకున్న అసలు కదేంటి? ఇంతకు ఈ సుధారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఆవిడ దగ్గర అంత అంతులేని ధనమెక్కడ్నుంచొచ్చింది అన్న నమ్మలేని నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అసలు సుధారెడ్డి గురించి తెలుసుకోవాలంటే ముందుగా ఆమె వెనకున్న ఆ భారీ సామ్రాజ్యం గురించి తెలియాలి. ఈమె ఎవరో నిజాం వారసురాలు కాదు, కానీ ఆ రేంజ్లో బతుకుతోంది. ఈవిడ ఆంధ్రప్రదేశ్లో పుట్టినా ప్రస్తుతం హైదరాబాద్లోని సెటిల్ అయింది. కానీ అమెరికన్ మీడియా అంటా ఈమెను ఇండియన్ బిలియనీర్ అని పిలుస్తూ ఆకాశానికి ఎత్తేస్తోంది. నిజానికి సుధారెడ్డి స్వయంగా ఏదో పెద్ద వ్యాపారం చేసి ఈ కోట్లు సంపాదించలేదు. ఆమె భర్త సంపాదించిన అంతులేని ధనంతో ఆమె ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో ఒక బ్రాండ్గా మారింది. ఇంతకు ఆమె భర్త ఎవరో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో ఫేమస్ అయిన మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ అధినేత పివి కృష్ణారెడ్డి. ఈ కంపెనీ పేరు విననివారుండరు, ఎందుకంటే మన ఊళ్లల్లో జరిగే పెద్ద పెద్ద ప్రాజెక్టుల మీద ఆ పేరు కనిపిస్తూనే ఉంటుంది. మేఘా ఇంజనీరింగ్ కథ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇదేదో రాత్రికి రాత్రే పుట్టుకొచ్చిన కంపెనీ కాదు. గత 2 దశాబ్దాల్లో ఒక చిన్న సంస్థగా మొదలై ఇవాళ దేశంలోనే లీడింగ్ ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రా కంపెనీగా ఎదిగింది. ఈ సంస్థను మొదట పామిరెడ్డి పిచ్చిరెడ్డి అంటే పీపీ రెడ్డి స్థాపించారు. ఈయన కృష్ణా జిల్లాకు చెందిన ఒక సాధారణ వ్యక్తి. ఈయన అన్న కొడుకే మన పివి కృష్ణారెడ్డి. అయితే కాలక్రమేణా ఈ పివి కృష్ణారెడ్డి తన చిన్నాన్న దగ్గర నుంచి కంపెనీని కొనుగోలు చేసి దాన్ని 1000 కోట్ల సామ్రాజ్యంగా మార్చేశారు. తెలంగాణలో ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల పథకం అని చెప్పుకునే కాళేశ్వరం కట్టింది వీళ్లే. ఇప్పుడు ఆంధ్రాలో ప్రతిష్టాత్మకమైన పోలవరం కడుతున్నది కూడా వీళ్లే. దేశవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయల విలువైన కాంట్రాక్టులు చేస్తూ వీళ్లు సంపాదిస్తున్న డబ్బు చూస్తుంటే అంబానీలు, అదానీలు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలేమో అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే ఫోర్బ్స్ రిచ్ లిస్ట్లో కృష్ణారెడ్డి పేరు ఉందంటేనే అర్థం చేసుకోవచ్చు ఆ రేంజ్ ఏంటో. ఆయన వ్యక్తిగత ఆస్తుల విలువ దాదాపు 16,000 కోట్ల రూపాయలని అంచనా. ఇంత డబ్బు ఉంది కాబట్టే సుధారెడ్డి తన కలెక్షన్లో ఉన్న 100 కోట్ల ఖరీదైన ఆభరణాలను అంతర్జాతీయ వేదికలపై ప్రదర్శించగలుగుతున్నారు. అమెరికాలోని ప్రముఖ పీపుల్ మ్యాగజీన్ కూడా ఆమె గురించి ప్రత్యేక కథనం రాసిందంటే అది కేవలం ఆమె ఫ్యాషన్ కోసమే కాదు, ఆమె వెనకున్న ఆ భారీ ఇన్ఫ్లుయెన్స్ కోసం కూడా. ఇక సుధారెడ్డి గురించి మరో ముఖ్యమైన విషయమేంటంటే ఆమె కేవలం ఒక రిచ్ బిజినెస్ ఫ్యామిలీ లేడీగా ఉండిపోవడానికి ఇష్టపడలేదు. సాధారణంగా ఇంత డబ్బు ఉంటే చాలామంది కంఫర్టబుల్ జోన్లోనే సెటిల్ అయిపోతారు, హాయిగా కిటికీలోంచి లోకాన్ని చూస్తూ కాలక్షేపం చేస్తారు. కానీ సుధారెడ్డి మాత్రం అలా ఆగిపోలేదు. తనకొక సొంత ఐడెంటిటీ ఉండాలని, బయట ప్రపంచంలో తన పేరొక బ్రాండ్గా మారాలని అనుకుంది. అందుకే ఆమె ఫ్యాషన్, పబ్లిక్ అపియరెన్స్, చారిటీ వంటి రంగాల్లో స్లోగా తన ప్రెజెన్స్ని పెంచుకుంది. మొదట్లో అందరూ ఆమెను మేఘా కృష్ణారెడ్డి భార్య అని పిలిచేవారు. కానీ ఇప్పుడు ఆమెను కేవలం సుధారెడ్డి అని గుర్తిస్తున్నారు అంటే ఆమె చేసిన పట్టుదల మరియు కష్టం అందులో ఉన్నాయి. ఇక 2021లో మొదటిసారి మెట్ గ్యాలాలో అడుగుపెట్టినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఈమె ఎవరు సామి అని గూగుల్లో వెతకడం మొదలుపెట్టారు. అప్పటివరకు గ్లోబల్ ఫ్యాషన్ సర్కిల్స్లో ఆమె పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ ఒక్క అపియరెన్స్తో అందరి అటెన్షన్ తన వైపు తిప్పుకుంది. అయితే సుధారెడ్డి జర్నీ కేవలం ఫ్యాషన్ మరియు గ్లామర్ వరకే పరిమితం కాలేదు. ఆమె లగ్జరీ లైఫ్ వెనక చాలామందికి తెలియని ఒక సేవా గుణం కూడా ఉంది. ముఖ్యంగా హెల్త్ సెక్టార్లో ఆమె చేస్తున్న సాయం గురించి చాలామందికి తెలియదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ట్రీట్మెంట్ ఆగిపోయిన వారికి అండగా నిలవడం, పెద్ద పెద్ద హాస్పిటల్స్కి ఫండింగ్ ఇవ్వడం వంటి పనులు ఆమె సైలెంట్గా చేసింది. కరోనా వంటి కష్టకాలంలో కూడా ఆమె ఎన్నో రిలీఫ్ యాక్టివిటీస్లో పాల్గొని తన వంతు సాయం చేసింది. బయటకు ఎక్కువగా ప్రచారం చేసుకోకపోయినా క్వైట్గా హెల్ప్ చేసే మనస్తత్వం ఆమెది అని ఆమెను దగ్గరగా చూసిన వాళ్లు చెప్తారు.
కేవలం ఆరోగ్యమే కాదు, చదువుకోవాలని ఆసక్తి ఉండి డబ్బులేని విద్యార్థులకు స్కాలర్షిప్పులు ఇవ్వడం, మహిళా సాధికారత కోసం కృషి చేయడం వంటి కార్యక్రమాల్లో కూడా ఆమె ముందుంటుంది. చైల్డ్ వెల్ఫేర్ మరియు రూరల్ డెవలప్మెంట్ వంటి విషయాల్లో ఆమె తీసుకునే ఇనిషియేటివ్స్ నిజంగా అభినందనీయం. ఒక బిలియనీర్ భార్యగా ఆమెకు ఎలాంటి కష్టాలు ఉండకపోవచ్చు, కానీ తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలనే తపన, తన సంస్కృతిని కాపాడుకోవాలనే ఆలోచన ఆమెను అందరికంటే భిన్నంగా నిలబెట్టాయి. ఎంత న్యూయార్క్ వెళ్లినా, ఎంత ఇంటర్నేషనల్ స్టేజ్ మీద కనిపించినా హైదరాబాద్ ఇస్ మై ఫౌండేషన్ అని ఆమె గర్వంగా చెప్తోంది. ఆమె వేసుకునే డ్రెస్సుల్లో కూడా మన తెలంగాణ కల్చర్ ఎలిమెంట్స్ ఉండేలా చూసుకుంటుంది. ఫారిన్ ఆడియన్స్కి మన తంగేరు పువ్వు, జమ్మి చెట్టు గురించి తెలియచేస్తూనే భారతీయ క్రాఫ్ట్మెన్షిప్ ఎంత గొప్పదో ప్రపంచానికి చాటి చెప్తోంది. అంటే ఆమె కేవలం తన దగ్గరున్న డబ్బును ప్రదర్శించడం లేదు, ఆ డబ్బుతో మన దేశ గౌరవాన్ని కూడా పెంచుతోందన్నమాట. నిజం చెప్పాలంటే సుధారెడ్డి లైఫ్ స్టైల్ చూస్తుంటే మనకి కొంచెం ఈర్ష్యగా అనిపించినా ఆమె పట్టుదల మాత్రం మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే కేవలం డబ్బుంటే సరిపోదు, ఆ ఇంటర్నేషనల్ క్రౌడ్ మధ్య అంత కాన్ఫిడెంట్గా నిలబడే ధైర్యముండాలి. ఒక తెలుగు మహిళ హాలీవుడ్ స్టార్స్ మధ్య అంత క్లాసీగా, గ్రీస్ఫుల్గా క్యారీ చేయడం అనేది మామూలు విషయం కాదు. ఆమె జర్నీ ఒక క్యాల్క్యులేటెడ్ జర్నీ అని మనం చెప్పుకోవచ్చు. వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూనే తన సోషల్ రెస్పాన్సిబిలిటీని మర్చిపోకుండా ముందుకు సాగడమే ఆమె అసలైన సక్సెస్ సీక్రెట్. మొత్తానికి సుధారెడ్డి గురించి విన్నాక మనకొకటి మాత్రం అర్థమవుతోంది. విజయమంటే కేవలం సంపాదించడం మాత్రమే కాదు, ఆ సంపాదనతో మనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోవడం మరియు 10 మందికి ఉపయోగపడే పనులు చేయడం. మన మూలాలను గౌరవిస్తూనే ఆకాశమంత ఎత్తుకు ఎదగవచ్చు అని ఆమె నిరూపించింది. మరి ఈ 140 కోట్ల నెక్లెస్ వేసుకున్న తెలుగు మహిళా ఐకాన్ గురించి మీరేమనుకుంటున్నారు? అది కేవలం షో ఆఫ్ అంటారా, లేక ఆమె రేంజ్కి తగ్గట్టుగా ఉండడమే కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ బాక్స్లో పంచుకోండి. చివరిగా ఒక్క మాట, డబ్బు ఎవరికైనా వస్తుంది, కానీ గుర్తింపు మాత్రం మనం చేసే పనివల్లే వస్తుంది. సుధారెడ్డి ఈ జర్నీ కేవలం ఒక గ్లామర్ స్టోరీ మాత్రమే కాదు, అది ఒక పక్కా ప్లానింగ్తో కూడిన ప్రయాణం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన మరియు ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ మరో క్రేజీ టాపిక్తో కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.